జనసేనలోకి వలసల పర్వం కొనసాగుతోంది. అల్లూరు జిల్లా వై రామవరం మండలం గుర్తేడు పాతకోట పంచాయతీలోని 100 గిరిజన కుటుంబాలు కూడా జనసేనలో చేరారు. పార్టీలో చేరిన వారికి రంపచోడవరం జనసేన నియోజకవర్గ పరిశీలకులు కూర్ల రాజశేఖర రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ పై ఉన్నటువంటి అభిమానం, రాష్ట్రానికి ఆయన చేస్తున్నటువంటి పనితీరును గుర్తించి కూడా 100 కుటుంబాలు జనసేనలో చేరినట్టుగా తెలియజేశారు. ఇక రంపచోడవరంలోని ప్రతి జనసేన కార్యకర్తకు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందని సందర్భంగా ఆయన తెలియజేశారు. నమస్తే, నేను రంపచోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కుర్ల రాజశేఖర రెడ్డిని. ఈరోజు పాతకోట పంచాయతీలో, వైరావరం మండలం పాతకోట పంచాయతీలో గంధమూరు గ్రామంలో గిరిజనులు భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వ పాలన గిరిజనులకు అందరికీ నచ్చి పార్టీలో చేరడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే, దాదాపుగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాంతం అంతటిని రోడ్లు అన్నీ వేయించి, అదేవిధంగా కరెంటు అలాంటి మౌలిక సదుపాయాలన్నిటి మీద దృష్టి పెట్టి గిరిజనుల జీవితాన్ని బాగు చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇక ముందు ఇప్పుడు ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున గిరిజనులు జాయిన్ అయ్యారో, ఇక ముందు గిరిజన ప్రాంతాల్లో భారీ ఎత్తున పార్టీలో చేరికలు జరగనున్నాయి. ఇక్కడ ఈ గ్రామం దాదాపుగా రంపచోడవరం నుంచి 90 కిలోమీటర్ దూరంలో అత్యంత లోతట్టు ప్రాంతానికి రావడానికి రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా కరెంటు కానీ, ఇక్కడ వాటర్ సదుపాయం కూడా తక్కువ ఉంది. జనసేన పార్టీ తరపు నుంచి, అదేవిధంగా కూటమి తరపు నుంచి ఇక్కడ గిరిజనులకి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తామని పార్టీ తరపున మేము హామీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు.